దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. కూడి ఉన్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే మనస్సు కలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఉన్నటువంటి వాడు. ఆనాడు ఉన్నాడు, ఈనాడు లేడు అని చెప్పుకునే దేవుడు కాదు. ఆయన ఎల్లప్పుడూ ఎల్లవేళలా అన్ని స్థలాలలో ఉన్న దేవుడే మనం ఆరాధించే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ నాటి నుండి నేటి వరకు రాబోయే తరం వరకు కూడా ప్రభు మనసులో ఉన్న ఒక గొప్ప ఆశ, కోరిక ఏమిటంటే ఆయన మనతోనే జీవించాలని ఆయన ఆశ. దేవునికి స్తోత్రం. ఆదిలో దేవుడు ఆయన దిగివచ్చి మనుషుల మధ్యలో గుడారం వేసుకొని నివసించాడు. నేడు మన మధ్యకి ఆయన ఆత్మరూపిగా దిగివచ్చి మన మధ్యలో జీవిస్తున్నాడు. రేపు మనల్ని కొనిపోయి భవిష్యత్ కాలంలో ఆయనతో యుగ యుగములు ఏలుబడి చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత గొప్ప దేవుణ్ణి మనము ఆరాధన చేస్తున్నాం. ఆ దేవుడు అంటాడు, యుగ సమాప్తి వరకు, అనగా ఆకాశము భూమి గతించిపోయేంత వరకు, సమస్తము నిర్మూలపరచబడేంత వరకు నేను నీకు తోడుగా ఉంటాను. దేవునికి స్తోత్రం. చాలాసార్లు మనం భయపడతాం. నాతో ఎవరు లేరా, నేను ఒంటరి వాడినా, నేనేమీ లేనివాడినా, నన్ను ఎవడు ఆదుకోలేరా, నాకు సహాయం చేయలేరా అని మనుష్యుడు అల్పమైన విశ్వాసముతో మనుషుల వైపు, ధనికుల వైపు, యాజకుల వైపు, ఆ రాజుల వైపు, నాయకుల వైపు చూస్తూ ఉంటాడు. కానీ నువ్వు ఎటూ చూడకుండా ఆయన నీతోనే ఉండి నడిపించుటకు, ఆయన నీతోనే ఉండి యుగ సమాప్తి వరకు నేను అద్దరికి నడిపిస్తానని దిగి వచ్చిన దేవుని వైపు చాలాసార్లు మనం చూడము, గ్రహించము. ఒకరోజు శిష్యులు యేసు ప్రభు పునరుత్థానుడై వెళ్ళిన తర్వాత శిష్యులతో ప్రభు నడుస్తున్నప్పుడు ప్రభువును గుర్తుపట్టలే. ప్రభు గురించే మాట్లాడుకుంటున్నారు. ఎమ్మై దారిలో ప్రభువుని గురించి మాట్లాడుకుంటున్నారు, కానీ ప్రభు పక్కనుంటే గుర్తుపట్టలేకపోతున్నారు. ఆయన ఎవరు అనుకుంటున్నారు. నేటి పరిస్థితులలో కూడా ప్రియ దేవుని బిడ్డలారా, నీ దుఃఖంలో చెయ్యి అందించుటకు నీ పక్కనే దేవుడు ఉన్నాడని నువ్వు మర్చిపోతున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ దుఃఖ సమయంలో, వ్యాధి సమయంలో, బలహీన సమయంలో, ఒంటరి సమయంలో నీ ఎదురుగా నిలబడ్డ ఆ దేవుణ్ణి నువ్వు గ్రహించలేకపోతున్నావు. అందుకే మన జీవితంలో అవిశ్వాసము, అపనమ్మకత్వం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఆయన అన్నమాట, యుగ సమాప్తి వరకు నేను తోడుగా ఉంటాను. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు శిష్యులు ఒక రోజున ప్రభువుని అడుగుతున్నారు, ప్రభువా నీ రాకడకు సూచనలేంటో ఒకసారి మాకు చెప్పు అని. నీ వస్తానన్నావు కదా వెళ్ళిన తర్వాత, అంటే ఆత్మరూపిగా ఉంటావు సరే, శరీరధారిగా మరలా నువ్వు మహిమతో ప్రత్యక్షమయ్యే దినం ఒకటి ఉందన్నావు, ఆ రోజు ఎలా ఉంటుంది అని అడిగారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడూ ప్రభు పక్క నడిచేటప్పుడు అనుమానాలు, అపనమ్మకత్వం, విశ్వాసం లేకపోవడం ఇలాంటివన్నీ దేవుడు చూశాడు. చూసి వాళ్ళు గ్రహించేటట్లుగా మాట్లాడాడు. ఇదిగో మీరు నివసిస్తున్న దేశంలో, మీ పక్కనున్నటువంటి దేశాలలో ఇలాంటి సందర్భాలు ఎదురవుతాయి. అంటే కళ్ళారా చూసేటట్లుగా ఒక సూచన దేవుడు చెప్పాడు. భూకంపాలు వస్తాయి, రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తాయి, కరువులు ఏర్పడతాయి. ఇలాంటివన్నీ కూడా మనము చూసి గ్రహించేటట్లుగా చెప్పాడు. ఇవి నేను వస్తున్నప్పుడు జరిగే సందర్భాలు ఇవి. ఆ రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తాయి, దేశాలతో ఒక్కొక్క రాజులు భయంకరంగా బుసలు కొడుతూ ప్రేమలు చనిపోయి వారు దేశముతో రగిలిపోతూ ఉంటారు, స్వార్థముతో జీవిస్తుంటారు. అక్కడక్కడ సునామీలు ఏర్పడతాయి, భూకంపాలు ఏర్పడతాయి. ఆ సందర్భాలు మీ కంటికి కనిపిస్తున్నప్పుడు నా రాకడ సమీపంగా ఉందని మీరు గ్రహించండి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా వాళ్ళకై వాళ్ళు గ్రహించుకునేటట్లుగా, సరే చాలాసార్లు మనం చూసినే కొన్ని నమ్మం. నోవాహు కాలంలో ఓడ సిద్ధపరుచుకుంటుంటే చూశారు. అవి చూస్తూ కూడా నోవా మాట్లాడుతున్న మాటలు వాళ్ళు నమ్మలే.
వర్షం వస్తుందట, భయంకరమైన ప్రళయం వస్తుందట, ఓడొక్కటి మాత్రం అద్దరికి చేరుతుందట అంటే ఎవరు నమ్మలే. అలాగే నమ్మరు అని ప్రభు ఏమన్నాడు, నిన్ను ఎవరు మోసపుచ్చకుండా జాగ్రత్తగా చూసుకో. దేవునికి స్తోత్రం. ఒకటి, కనులతో చూసి నమ్మే విషయాన్ని ఒక సూచనగా చెప్పాడు. రెండవది, నీ ఆత్మీయ స్థితిగతిని ఎవ్వరూ దొంగిలించకుండా, నువ్వు ఆత్మలో చల్లారిపోకుండా, నీ ఆత్మీయ వైరాగ్యము దూరము కాకుండా, నిన్ను నువ్వు మోసపరుచుకోకుండా జాగ్రత్త పడు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 సూచనలు దేవుడిచ్చాడు. ఒకటి, కళ్ళతో చూసి నువ్వు నమ్ము. అవి గతంలో జరిగాయా? గతంలో అలాగూ సంభవించాయా? ఒకవేళ అలాగునే సంభవిస్తే ఈ కాలంలో సంభవిస్తున్న దృశ్యాలను చూసినప్పుడు నీవు సరిచేసుకోవడానికి ప్రయత్నం చేయి. ఒకవేళ దూరం అయిపోతే సమీపంగా రావడానికి ప్రయత్నం చేయి. ఒకవేళ నీ మనస్సు కఠినపరుచుకుంటే దాన్ని మెత్తటి మాంసపు గుండెగా నువ్వు దేవుని వాక్యం అనే ఖడ్గము చేత దాన్ని గాయపరుచుకొని మెత్తగా చేసుకో అని దేవుడు ఒక సూచన చెప్పాడు. అప్పటికి నిర్లక్ష్యంగా ఉంటే, చూసినవి నమ్మకుండా, ఇంకా మన దేశానికి రాలేదు కదా, మన ప్రాంతానికి కరువు రాలేదు కదా, మన ప్రాంతానికి భయంకరమైన ఉపద్రవం రాలేదు కదా, మనమున్న స్థలములు ఎవరు కొట్టుకుపోవట్లేదు కదా, అంతగా వర్షాలు రావట్లేదు కదా, పెనుగాలు లాంటివి వీచి అనేక ఇండ్లు కొట్టుకుపోవట్లేదు కదా అని ఒకవేళ నిర్లక్ష్యంగా ఉంటావేమోనని ప్రభు అన్నాడు, నిన్ను నీవు మోసపరుచుకోకుండా జాగ్రత్త పడు. దేవునికి స్తోత్రం. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుదాం. యేసు వారితో ఇట్లనెను, ఎవ్వరు మిమ్ములను మోసపరచకుండా చూసుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు సూచన, ప్రభు రాకడకు సూచన ఏం బోధిస్తున్నాడంటే, నువ్వు మోసపోకుండా జాగ్రత్త పడు. దేంట్లో మోసపోకుండా జాగ్రత్త పడమంటున్నాడు? నువ్వు ఏ స్థాయిలో ఆత్మీయతలో ఎదుగుతున్నావో, ఏ అభిషేకంతో నింపబడ్డావో, ఏ రక్షణ కోటలో దాగి ఉన్నావో, దేని కొరకు నిరీక్షణ కలిగి ఉన్నావో, అలాగే ఆత్మీయతలో నువ్వు ఎలా కట్టబడుతున్నావో, నీవు ఆత్మ సంబంధమైన ఒక మందిరంగా ఎలా దీవించబడుతున్నావో, అది మోసపడకుండా, దాంట్లో నష్టము జరగకుండా నీవు జాగ్రత్త పడు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట గమనించండి. మోసపోకుండా జాగ్రత్త పడు అన్నాడంటే మోసం జరుగుతుందని దేవునికి తెలిసే చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎక్కడ చూసినా వార్తలు వింటున్నాం. వాడిని అంతగా నమ్మినందుకు నన్ను మోసం చేశాడని కొంతమంది స్నేహితులు, కొంతమంది వ్యాపారస్తులు, కొంతమంది సహోదరులు చెప్పే విషయం ఏంటంటే, నేను మనస్ఫూర్తిగా వాడిని నమ్మాను, ప్రాణానికి ప్రాణంగా నమ్మాను, నా విషయాలన్నీ చెప్పాను, నా ఏమీ దాచుకోకుండా నా ఇంట్లో అన్నీ తీసుకొచ్చి దాంట్లో పెట్టాం, కానీ మోసం జరిగిపోయింది అని అంటారు. కొంతమంది చదువుకునే పిల్లలు అంటారు, నేను చాలా జ్ఞానంగా ఉన్నాను, అన్నిట్లలో చాలా మంచిగా ఉంటాను, కానీ నేను ఎలా మోసపోయానో నాకు అర్థం కావట్లేదు అంటారు. వాళ్ళకే వాళ్ళు చెప్పుకునే మాటలు. నేను ఎలా రాంగ్ స్టెప్ వేసానో నాకు తెలియట్లేదు, నేను ఎలా మోసపోయానో నాకు తెలియట్లేదు, నేను అన్నిట్లో చాలా జ్ఞానంగా ఉండేవాడిని, జ్ఞానంగా ఉండేదాన్ని, కానీ నాకు నష్టం జరిగింది అని చెప్పుకుంటూ ఉంటారు. అంత మాత్రమే కదా ప్రియ దేవుని బిడ్డలారా, మన కళ్ళెదుట ఎన్నో మోసాలు జరుగుతున్నా మనమేమీ మాట్లాడలేని స్థితి. ఎందుకనంటే ఈ లోకము మోసముతో నిండి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోసముతో, ద్వేషముతో, పగతో నిండి ఉంది ఈ లోకం. అందుకే దేవుడు మనల్ని అంటాడు, ఆ రాకడ సూచన ఏమిటనంటే, నిన్ను ఎవ్వరూ మోసపరచకుండా జాగ్రత్త పడు. అంటే మనల్ని మోసం చేసే కార్యాలు కొన్ని ఎదురవుతాయి, మనల్ని మోసం చేసే బోధలు కొన్ని వస్తాయి, మనల్ని మోసపుచ్చే పరిస్థితులు మన ఎదురుకు అనేకమైనవి వస్తాయి. కానీ నిన్ను నీవు మోసపరుచుకోకుండా జాగ్రత్త పడటమే దేవుని రాకడకు నువ్వు సిద్ధపడటం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒకటి గమనించండి, నీవు ఆత్మీయతలో బలహీనంగా ఉన్నావంటే, ఆత్మీయతలో నువ్వు వైరాగ్యంగా లేవనంటే, ఆత్మీయతలో నువ్వంత పట్టు సాధించిన వాడిగా దానిగా లేవనంటే, ప్రభు రాకడ సమీపంగా ఉంది, నీవు సిద్ధపడాలి అని దేవుని హెచ్చరిక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ప్రార్థనా జీవితం కోల్పోయి ఉన్నట్లయితే, అభిషేకాన్ని కోల్పోయినట్లయితే, సహవాసాన్ని కోల్పోయినట్లయితే, నీవు వ్యక్తిగతంగా ప్రభుతో ఉన్న సంబంధాన్ని ఒకవేళ నువ్వు దాన్ని నిర్లక్ష్యంగా ఉంచుకున్నట్లయితే, నువ్వు గ్రహించవలసిన సత్యం ఏమిటంటే దేవుడు చాలా సమీపంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఆయన రాకడలో ఎత్తబడాలా, విడవబడాలా, అది నీ చేతుల్లో ఉంది. ఆయన చెప్తున్న సూచనలు ఒకటే, ఇదిగో ప్రకృతిలో ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయి, వ్యక్తిగతంగా నీ జీవితంలో మోసం జరగకుండా చూసుకో అని ఒక హెచ్చరిక. ఇప్పుడు నీవు ఆత్మీయ యాత్రలో పడిపోయి ఉన్నావా, నిలిచి ఉన్నావా, నీవు సమర్థవంతంగా ఉన్నావా, శక్తిహీనునిగా ఉన్నావా, అది నిన్ను నీవే జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు అందరిలోకెల్లా కాస్త చురుకైన వాడు, వెనకొచ్చిన వాడు కనుక అతనిలో వైరాగ్యం ఎక్కువ, అతనిలో కసి పట్టుదల ఎక్కువ అందరికంటే కూడా, శిష్యులందరికంటే. ఎందుకనంటే శిష్యులందరూ ప్రభుతో నడిచి శిష్యరికాన్ని పొందారు, కానీ పౌలు గారు అలా కాదు. దర్శనము చూసి ప్రభు స్వరాన్ని విని అతడు నేరుగా రక్షణలోకి వచ్చినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. అందుకే అతనిలో ఒక మంట, వైరాగ్యం. అందుకే కొరింథీ సంఘముతో అంటాడు, ఇదిగో నేను క్రీస్తుకొక్కనికే మిమ్మలను ప్రదానం చేశాను. సంఘంతో అంటాడు, క్రీస్తుకొక్కనికే మిమ్మలను ప్రదానం చేశాను. అయితే ఏదేను తోటలో అవ్వ మనస్సును పాడు చేసింది, అవ్వ మనస్సును మోసపుచ్చింది. సర్పము అవ్వ మనస్సును మోసపుచ్చినట్లుగా మీ మనస్సులను కూడా మోసం చేస్తుందేమోనని, సర్పము మోసం చేస్తుందేమోనని నేను బహు దుఃఖపడుతున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, మనల్ని ఎవరో బయట వాళ్ళు మోసం చెయ్యరు, అన్యులు మోసం చెయ్యరు. ఒకవేళ ఆర్థికంగా మోసపోయినా లాభం పొందుకోగలుగుతాం, ఆరోగ్యపరంగా నష్టపోయినా దాన్ని సమకూర్చుకోగలుగుతాం. కానీ ఆత్మీయ నష్టం జరిగితే దాన్ని పూడ్చుకోవటం చాలా కష్టం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నష్టం కలగకుండా పౌలు గారు అంటాడు, అవ్వ మనసును సర్పము కుయుక్తిగా మోసం చేసింది. ఆ మాటలు చెప్పి ఈ మాటలు చెప్పి మోసపుచ్చింది కనుక ఒకవేళ ఆ తలంపులు, ఒకవేళ అలాంటి మనస్సు, ఒకవేళ అలాంటి తపన మీలోకి వచ్చి మీ మనస్సు పాడవుతుందేమోనని బాధపడుతున్నాను అని అతడు బాధపడుతున్నట్లు చెప్పి ఒక హెచ్చరిక కూడా చేస్తాడు. ఏమనంటే, మీరు అనుకుంటున్నారు ఏదో మిమ్మల్ని అది మోసం చేస్తే మీరు మోసపోతారు, దేవుడు విడిచిపెడతాడు అని మీరు అనుకుంటున్నారు. కానీ అలా కాదు. ఎందుకనంటే మీరు దేవునికి ఒక ఆలయమై ఉన్నారు. దేవునికి స్తోత్రం. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. మీరు దేవునికి ఒక ఆలయమై ఉన్నారన్న విషయాన్ని మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. ఒకవేళ సామాన్యంగా అవ్వ మాదిరిగా మీరు ఆలోచిస్తే, ఆదాం మాదిరిగా ఆలోచిస్తే, ఏదో దేవుని సండే వెళ్తున్నాం, దేవుడు మాట్లాడుతున్నాడు, వెళ్తున్నాం, వస్తున్నాం, పోతున్నాం అన్నట్లుగా మీరు ఆలోచిస్తే మీ మనస్సును మోసము చేసే అవకాశం ఉంటుంది. కనుక మీరు అలాంటి వారు కాదు, మీరు దేవునికి ఒక ఆలయమై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఒక్కసారి వాళ్ళని ముద్రించాడు. ఏమనంటే, మీరు దేవునితో అంటుకట్టబడి ఉన్నారు, దేవుడు మీలో నివాసం చేస్తున్నాడు. దేవునికే మీరు ఒక ఆలయంగా ఉన్నారు. మీలోకి వచ్చి మీరు ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా జీవించాలో దేవుడు మీకు బోధిస్తాడు. కనుక ఈ ఆలయాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. దేవునికి స్తోత్రం. ఇందులో ఉన్నవాడు పరిశుద్ధాత్ముడు, ఇందులో జీవిస్తున్నవాడు పరిశుద్ధాత్ముడు. ఆయన జీవిస్తున్నాడంటే మీరు పరిశుద్ధులు. బయట మాటలు ఏవి వినపడకూడదు, అపవిత్రమైనవి ఏవి తాకకూడదు. కనుక మీరు దేవునికి ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు గ్రహించి జాగ్రత్తగా ఉండండి. మీరు మోసపోకుండా చూసుకోండి. ఒకవేళ ఈ ఆలయము నాది కాదు, ఇది దేవునికి ఆలయం కాదు, నా ఇష్టానుసారంగా ఉపయోగించుకుంటా అని ఒకవేళ నువ్వు తలస్తే నువ్వు పాడైపోతావు అని హెచ్చరించాడు. దేవునికి స్తోత్రం. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16 నుండి కొన్ని వచనాలు చదువుదాం. మీరు దేవుని ఆలయమై
మీరు దేవునికి ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? ఎవడైనా అంటే నిన్ను నీవు దేవుని వాక్యానుసారంగా కాకుండా నీ ఆలోచన ప్రకారంగా, నీ తలంపు ప్రకారంగా, నీ బుద్ధిపూర్వకంగా నీవు నడిచినట్లయితే దేవుడు వాణిని పాడు చేయును. దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. మీరు ఆ ఆలయమై ఉన్నారు. నీవే ఆ ఆలయమై ఉన్నావు. ఎవడును తన్ను తాను మోసపరుచుకొనకూడదు. చాలండి. ఎవ్వడు తన్ను తాను మోసపరుచుకొనకూడదు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఆనాడు కుయుక్తిగా అవ్వ మనస్సును పాడు చేసింది, లూసిఫర్ మోసం చేసింది. కానీ ఇక్కడ పౌలు గారు అంటాడు, ఎవరో నిన్ను మోసం చేసే పని లేదు, కానీ నిన్ను నీవు మోసపరుచుకోకు. నీ ఒక దేవుని ఆలయమై ఉన్నావు, అందులో దేవుడు నివసిస్తున్నాడు. ఈ ఆలయము పరిశుద్ధమైంది. నీ మాట పరిశుద్ధంగా ఉండాలి, నీ చూపు పరిశుద్ధంగా ఉండాలి, నీ ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి, నీ కార్యాలు పరిశుద్ధంగా ఉండాలి, నీవు నిలిచిన స్థలం పరిశుద్ధంగా ఉండాలి, నీవు జీవించే జీవితము పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు పరిశుద్ధుడు యుగ సమాప్తి వరకు నీకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ ఆలయమును పాడు చేస్తే అంటాడు, అంటే ఇది దేవుడే నివాసం చేయాలి, ఇది మనది కాదు అన్నప్పుడు దీని మీద మనకు ఎలాంటి అధికారము కానీ హక్కు కానీ మనకు లేదు. ఒకవేళ ఈ హక్కును మనం స్వాధీనపరుచుకొని ఈ నోటిని నీ సొంతానికి వాడుకుంటే, ఈ చూపును నీ సొంతానికి వాడుకుంటే, ఈ కడుపును నీ సొంతానికి వాడుకుంటే, ఈ తలంపులను నీ సొంతానికి వాడుకుంటే, నీ కాళ్ళను నీ సొంతానికి వాడుకుంటే, ప్రభు అంటాడు వాడు పాడైపోతాడు, వాడు పతనమైపోతాడు. ఈ దేవాలయం దేవుంది, అది దేవునికి ప్రతిష్ఠితమైంది. దేవాలయంలో ఉన్న ప్రతి ఉపకరణము అది అభిషేకించబడి ప్రతిష్ఠించబడింది. ఆ ప్రతిష్ఠించబడిన ఉపకరణములు అవి దేవునికి ఉపయోగకరంగా ఉండాలి, కానీ వేరొకరికి కాదు. ఇప్పుడు గమనించండి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని గుండెల్లో నింపుకొని మనం భాషలు మాట్లాడి పరిశుద్ధమైన పాటలు పాడుతూ పరిశుద్ధమైన జీవితం జీవిస్తూనే ఉంటాం. కానీ మన కాళ్ళు ఎక్కడికో పరిగెత్తుతుంటాయి, పోట్లాడలకు పరిగెత్తుతుంటాయి, గొడవలకు పరిగెత్తుతుంటాయి, పాపపు స్థలాలకు పరిగెత్తుతుంటాయి. అభిషేకం ఉన్న వ్యక్తివి, పరిశుద్ధంగా జీవిస్తున్న వ్యక్తివి, నీ పాదాలు అటుగా ఎందుకు వెళ్తాయి? క్రీస్తు శరీరం అనేది సంఘముతో అంటుకట్టబడినటువంటి నీ అవయవములు అవి దేవునికి ఉపయోగకరంగా మార్చబడినప్పుడు ఆ చేతులు వేరే వాళ్ళ మీద నిందలు మోపడానికి ఎందుకు లేస్తున్నాయి? వేరే వాళ్ళు తప్పు చేశారని చూపించడానికి ఎందుకు ఆ చేతులు ఉపయోగపడుతున్నాయి? అభిషేకంతో నింపబడినప్పుడు, అభిషేకంతో నీ ఉన్నప్పుడు ఆ చేతుల్లో అభిషేకం ఎందుకు లేదు? ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ప్రభు జ్ఞానంగా వాళ్ళు మాటి మాటికి త్రొట్టిల్లుతూ అనుమానపడుతూ గ్రహించని స్థితిలో ఉన్నప్పుడు నా రాకడ సూచన ఒకటే, నిన్ను మోసపడకుండా నువ్వు జాగ్రత్త పడు. హల్లెలూయా. లోకంలో ఒక మంచి సామెత ఉంటుంది, మన చేతులు తీసి మన నెత్తి మీదే పెట్టాడట దేవుడు. ఇప్పుడు వాళ్ళన్నారు వీళ్ళన్నారు, వాళ్ళ వల్ల నేను చెడిపోయాను, వీళ్ళ వల్ల చెడిపోయాను అని ఎవరి మీదో నింద మోపకుండా, దేవుడు సహాయం చేయలేదు, దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినా, దేవుడిని ఎంత గోజాడినా దేవుడు మమ్మల్ని చేయి విడిచాడు అని చెప్పకుండా ఉండులాగున ఆయన ఏం చేశాడంటే, నేను నీతోనే ఉంటా, కానీ నువ్వు మోసపోకుండా చూసుకో. నేను నీ వెంటే ఉంటా, కానీ నువ్వు మోసపోకుండా చూసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు ఎమ్మాయి దారిలో ప్రభు పక్కనున్న గుర్తుపట్టలేదంటే వాళ్ళ కళ్ళు ఎంత అంధత్వంలోకి వెళ్ళిపోయాయి. ఆ స్వరాన్ని 3.5 సంవత్సరాలు విన్నారు, ఆ స్వరం వెంట 3.5 సంవత్సరాలు పరిగెత్తారు. అయినా వాళ్ళు దాన్ని గ్రహించక అంధులైనట్లుగా బైబిల్ సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మందిరము ఆయనది కనుక దాన్ని ఎవడు పాడు చేయకూడదు. ఒక మాట గమనించండి, అసలు మందిరాన్ని పాడు చేసే హక్కు లోకంలో ఎవరికి ఇవ్వలేదు. బైబిల్ సెలవిస్తున్న మాట, ఏది కూడా నీకు ఎంత మాత్రము హాని చెయ్యదు అన్నాడు. దేవునికి స్తోత్రం.
ఏది కూడా, అంటే మనుషులే కావచ్చు, వ్యాధే కావచ్చు, బలహీనతే కావచ్చు, ఎదురాడే దుష్టుడే కావచ్చు, ఏది కూడా హాని చేయదని ప్రభు మాట ఇచ్చాడు. అది ప్రభు మాట. రెండవది, నువ్వు నాగుపాములను ఎత్తిపడతావన్నాడు. అంటే సర్ప కుయుక్తిని నువ్వు గ్రహించగలుగుతావన్నాడు. సర్పం ఎలా కుయుక్తిగా మాట్లాడుతుంది, సర్పం ఎలా కుయుక్తిగా నిన్ను వల్ల వేసుకోవాలని చూస్తుంది, సర్పం ఎలాగునా నీ మనస్సును పాడు చేయాలని చూస్తుందో నువ్వు గ్రహించగలుగుతావని ముందే దేవుడు ఎరిగి నువ్వు నాగుపావులను ఎత్తిపడతావన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడోదిగా ఆయన అంటాడు, నువ్వు సింహములను అనగదొక్కుతావన్నాడు. అంటే ఏ శత్రువైనా అతని మీద నీకు జయమే ఉంటుంది, కానీ అపజయం అనేది ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాగ్దానాలు ఇచ్చే దేవుడు అంటాడు, నిన్ను నేను జయించిన సంఘం అని పేరు పెట్టాను అన్నాడు. దేవునికి స్తోత్రం. సంఘానికి పెట్టిన పేరు జయించిన సంఘం, సత్తువగల సంఘం అన్నాడు. అంటే శక్తివంతమైంది, యోగ్యమైంది, అర్హత కలిగిన సంఘం అన్నాడు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతటి జయ జీవితం ఇచ్చిన దేవుణ్ణి ఆరాధిస్తున్న మన జీవితంలో మనము మోసపోకుండా జాగ్రత్త పడాలి. నిన్ను ఈ లోకంలో ఎవ్వరు మోసం చేసేవారు లేదు. ఏది నీకు లోబడనంతగా దేవుడేం చేయలేదు. సమస్తము నీకు లోబడేటట్లుగానే దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. లోబడే లాగులు చేసి మహిమ కిరీటాన్ని దేవుడు ధరించాడని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఒకటి, నీ పక్కన, నీ ముందు, నీలో దేవుడు ఉన్నాడన్న విషయాన్ని నువ్వు మర్చిపోయిన రోజు నువ్వు అపజయపాలవుతావు. నీతో దేవుడు లేడు అని నువ్వు అనుకున్న రోజు, దేవుడు నాతో రావట్లేదు అని నువ్వు అనుకున్న రోజు నువ్వు అపజయాల పాలవుతావు. అందుకే ప్రభు అన్నాడు, మోసపోకుండా జాగ్రత్త పడు. ఇంత జయ జీవితాన్ని ఇచ్చిన దేవుడు చూడండి, సంఘానికి ఇచ్చిన పేరేమిటంటే, పేతురు, నీ బండ మీద నేను సంఘాన్ని కడతాను, పాతాళ లోకపు శక్తులు నీ ఎదుట నిలవజాలవు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దామా. ప్రపంచంలో ఎన్ని దుష్ట శక్తులు ఉన్నాయో, ప్రపంచంలో ఎన్ని మాయాశక్తులు ఉన్నాయో, అవేవి కూడాట సంఘము ఎదుట నిలబడటానికి యోగ్యత లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతటి ప్రభావాన్ని, ఇంతటి బలాన్ని, ఇంతటి శక్తిని దేవుడు మనకిస్తే ఈ రోజున మనం జయిస్తున్నామా, ఓడిపోతున్నామా, మోసపోతున్నామా, లేకపోతే మనం జయిస్తున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నప్పుడు మనకు అపజయం. మనం మోసాన్ని గ్రహించి జయించినప్పుడు దేవునికి మహిమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభు రాకడలో ఒక అద్భుతమైన సూచన ఏమిటంటే, నిన్ను జయించేవానిగా ఉంచాడు కనుక మోసపోకుండా జాగ్రత్త పడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. బైబిల్లో ఒక భక్తుడితో దేవుడు అంటాడు, యెహోషువతో, యెహోషువా, నీ బ్రతుకు కాలమంతా ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవచాలడు. దేవునికి స్తోత్రం. చదువుదాం. యెహోషువ పుస్తకం 1:5 వచనం. నీవు బ్రతుకు దినములన్నీ, చాలండి. ఎంత అద్భుతమైన మాట అంటే అది. కొద్ది రోజులు అనలేదు, లేదా నీ వయస్సు ఉడికిపోయేంత వరకు అనలేదు, కొంతకాలం అని పరిమితి నియమించలేదు, కానీ నీవు బ్రతుకు కాలం అంతా కూడా ఎవ్వరు నీ ఎదుట నిలవజాలరు. దేవునికి స్తోత్రం. చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానం చేసినవాడు నమ్మదగిన దేవుడు. ఈ వాగ్దానం చేసినవాడు యథార్థవంతుడు. నిశ్చయంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైతే మాటిస్తాడో దాన్ని ఆయన చేసి రుజువుపరిచే దేవుడు ఆయన. అయితే విచిత్రం ఏమిటంటే, రాను రాను వారి యాత్ర సాగుతున్న కాలాలలో ఏ జయ జీవితం ఇస్తానని చెప్పాడో దేవుడు, నీ ఎదుట ఎవరు నిలవలేరు అని మాటిచ్చాడో ఆ దేవుడే తన ప్రజలను స్వయాన తీసుకువెళ్ళి శత్రు చేతికి అప్పగించి వీరిని బాధ పెట్టు అన్నాడట. దేవునికి స్తోత్రం. చెప్తామా, హల్లెలూయా. ఏ దేవుడు, నేను నీకు తోడై ఉంటాను, ఎవరున్నా లేకపోయినా నేను నీకు యుగ సమాప్తి వరకు తోడుగా ఉంటాను, భయపడకు, దిగులు పడకు, నీవు నా స్వాస్థ్యము,
నిన్ను నా అరచేతిలో చెక్కుకున్నాను అని ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేసిన ఏ దేవుడైతే ఉన్నాడో, తాను ప్రేమించిన తన బిడ్డలనట స్వయాన ప్రభు తీసుకెళ్ళి శత్రువు చేతికి అప్పగించి వాళ్ళని బాధ పెట్టు అన్నాడట. చదువుదాం ఆ మాట ఒకసారి. న్యాయాధిపతుల పుస్తకం 2వ అధ్యాయం 14వ వచనం. యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీల మీద మండెను, ఆయన దోచుకునే వారి చేతికి వారిని అప్పగించెను, వారు ఇశ్రాయేలును దోచుకొనిరి. చాలండి. ఎవరు అప్పగించారు? శత్రువుల చేతికి. దేవుడు చెప్తున్న మాట ప్రియ దేవుని బిడ్డలారా, ఏ దేవుడు నీతో సదాకాలం ఉంటానన్నాడో, ఏ దేవుడు నీకు ఏ హాని కలగకుండా నేను కాపాడుతానన్నాడో, ఆ దేవుడట ఆ ఇశ్రాయేలు ప్రజలను శత్రు చేతికి అప్పగించి వారిని బాధ పెట్టమంటే, వారిని బాధ పెడుతుంటే చూశాడట. కారణం ఏంటో తెలుసండి? 13వ వచనం చదవండి అక్క. యెహోవాను విసర్జించి బయలును అష్టారోతును పూజించిరి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకి కోపం రావటానికి కారణం ఏంటంటే వాళ్ళు దేవుణ్ణి విసర్జించారట. అంటే వాళ్ళకి దేవుని నడిపింపు, దేవుని మాటలు వెక్కసంగా మారిపోయాయి. అంత బలహీనుడైపోయాడు వాళ్ళ దృష్టిలో దేవుడు. ఏ మాట చేత సృష్టి స్థిరపరచబడిందో, ఏ మాట చేత ఎర్ర సముద్రము దారిచ్చిందో, ఏ మాట చేత ఆకాశం నుండి మన్నా కుర్చించబడిందో, ఏ మాట చేత మృతులు సజీవులుగా మార్చబడ్డారో, ఆ మాట వాళ్ళకి వెక్కసంగా మారిపోయిందట. అందుకే చూడండి, అరణ్యంలో వాళ్ళు మన్నా భుజించేటప్పుడు వాళ్ళు అన్నారు, ఇదేంటి ఇంత చప్పటిది, ఇంత చప్పగా ఉందేంటి అన్నారట. ఎందుకంటే వాళ్ళు మాంసము కారముతో వాళ్ళు తిన్న మనుషులు వాళ్ళు. ఈరోజు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, సాత్వికము, ప్రేమ, తగ్గింపు, జాలి, ఓర్చుకునే మనసు సమాజానికి ఇష్టం ఉండట్లేదు. సమాజం పక్కన పెట్టండి, సంఘానికి ఇష్టం ఉండట్లేదు. చాలామందికి మీరు సాత్వికంగా చెప్పండి, వినే మనుషులు కాదు. విధేయత కలిగి చెప్పండి, దాన్ని త్రోసివేస్తున్నారు. ప్రేమ కలిగి చెప్పండి, దాన్ని త్రోసివేస్తున్నారు. ఇప్పుడు వారికి ఏం కావాలి? ఖడ్గము. వారు ఆశించేదంతా ఏమిటంటే, ఆనాడు మాంసాన్ని భక్షించినట్లుగా వాళ్ళ మాంసము చీల్చబడటానికి వాళ్ళు ఇష్టపడుతున్న రోజులు ఇవి. ప్రేమతో మారటం, తగ్గింపుతో మారటం, సాత్వికంతో మారటం వాళ్ళు ఇష్టపడట్లేదు. ఎందుకంటే మాంసము చేత వాళ్ళ శరీరము మందగిల్లింది అని బైబిల్ సెలవిస్తుంది. ఈ మెత్తటి ఆహారము, దేవదూతలు భుజించే ఆహారము వాళ్ళకు ఆయాసకరంగా మారిపోయిందట. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఏ వ్యక్తికైతే దేవుడు నీ దినముల్లో ఏ మనుష్యుడు నిలవడన్నాడో ఆ ప్రజలు శత్రు చేతికి అప్పగించబడ్డారు. దానికి కారణం ఒకటే, వాళ్ళు దేవుని మీద నుండి మనసు త్రిప్పుకున్నారు అని ఉంది బైబిల్లో. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వాళ్ళు అలా చేయడానికి కారణం మరొకటి. యెహోషువ పుస్తకం 7వ అధ్యాయం 10 నుండి 13 వరకు మనం చదువుదాం. యెహోవా యెహోషువతో ఇట్లా నేను నీవి ఏలా ఇశ్రాయేలీలు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. శపితమైనటువంటి దానిని కొంత తీసుకొని బొంకి తమ సామానుల్లో వాళ్ళు ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. మీ మధ్య ఉండకుండా
మీరు వారిని నిర్మూలన చేస్తే తప్ప నేను మీకు తోడై ఉండను. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. యుగ సమాప్తి వరకు తోడుగా ఉంటాన్న దేవుడు, ఆయన తప్పకుండా నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ తప్పిదములో ఉన్నా, ఏ పాపములో ఉన్నా, ఏ అవిధేయతలో ఉన్నా ఆయన నీ వెంట వస్తున్నాడు. కానీ ఆయన రాకుండా ఆగిపోయే సందర్భం ఏమిటో తెలుసా? శపితమైనది నీలో ఉన్నప్పుడు ఆయన నీతో రావడానికి ఇష్టపడట్లేదు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఏ వాగ్దానం ఎవరికైతే చేశాడో ఆ భక్తుడు బూడిదలో ముఖం కప్పుకొని కుంగిపోయి ఏడుస్తున్నాడు. ప్రభా, నాలో తప్పేమున్నది అని గుండెను చీల్చుకొని ప్రభు సన్నిధిలో ఏడుస్తుంటే ప్రభు అంటాడు, నువ్వెందుకు కూర్చొని ఏడుస్తున్నావు? శపితమైనవి పట్టుకొచ్చుకొని దేవాలయంలోనికి వచ్చి వాళ్ళు నీతో ప్రయాణం చేస్తూ, వాళ్ళు అబద్ధమాడుతూ బొంకుతూ వాళ్ళు నీతో కలిసి జీవించటం నేను చూస్తున్నాను, కాబట్టి నేను వాళ్ళతో రాను. అపజయం ఎంత స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. వాళ్ళకి ఎందుకు ప్రభా అపజయం? నీకు ముందుగా నడిచి నేను అనేకమైన విజయాలు ఇస్తాన్న దేవుడు అపజయం ఇస్తున్నాడు. నీకు నేను ముందుగా నడిచి నీకు ఏ హాని కలగకుండా సమస్తాన్ని నేను చదును భూమిగా మారుస్తానన్న దేవుడు నీకు ఒక పర్వతం వలె అడ్డుగా నిలబడుతున్నాడు. కారణం ఒకటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు, శపితమైనవి తీసుకోగా దేవుడు చూశాడట. జాగ్రత్తగా వినాలి. అక్కడ దాన్ని తీసేయమని ఎన్నోసార్లు వాళ్ళ యాత్రలో దేవుడు చెప్తున్నాడు. నేను అనుకుంటాను, యెహోషువ వాళ్ళతో కలిసి వెళ్తున్నప్పుడు ఎక్కడో రాత్రిపూట ఆరాధన జరిగి ఉండవచ్చు. ఆ ఆరాధనలో యెహోషువ వాళ్ళతో చెప్తున్నాడేమో, ఇదిగో దేవుడు మనల్ని పోషిస్తూ నడిపిస్తున్నాడు, మనం ఏమీ శపితమైన ముట్టుకోకూడదు, వేటిని ఆశించకూడదు, మనం జాగ్రత్తగా వెళ్ళాలి, ఒకవేళ అలాంటివి జరిగితే మనకు నష్టం వాటిల్లే సందర్భం ఏర్పడుతుంది అని వాళ్ళకి చెప్పుండొచ్చేమో. కానీ వాళ్ళు వినిపించుకోకుండా యెహోషువ అనుకుంటున్నాడు అంతా బాగానే ఉందిలే అని, పాపం తనకేమీ తెలియదు కనుక నడుస్తూ వెళ్తున్నాడు. దేవుడు ఒక్కసారిగా గొప్ప గొప్ప జయాలు ఇచ్చినవాడు, గొప్ప గొప్ప జయాలు వాళ్ళు అనుభవించిన వాళ్ళు ఒక చిన్న హాయి పట్టడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు జయించలేకపోతున్నారు. శత్రువులు తరిమి తరిమి కొడుతున్నారు. అప్పుడు ఆ అపజయాన్ని చూసి యెహోషువ ఏడుస్తుంటే దేవుడు యెహోషువతో అంటాడు, శపితమైంది వాళ్ళ దగ్గర ఉంది కనుక నేను రాను. ఇప్పుడు గమనించండి, ప్రభు లేకపోతే మనకు అపజయం, ప్రభు రాకపోతే చిన్న సమస్య కూడా మనల్ని తరిమేస్తుంది. రెండవది, ప్రభు లేకపోతే, ప్రభు మనతో రాకపోతే శపితమైంది మనకుంటే మనలో ఒక భయం ఏర్పడుతుంది, బెదురు, కృంగుదల, సిగ్గుతో తల వంచుకునే పరిస్థితి. దేనికి? శపితమైంది మనలో ఉన్నప్పుడు. ఎందుకనంటే నీకు జయం రావట్లే. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు యెహోషువ కాలంలో జరిగినట్లుగానే నువ్వు ఒకవేళ ఈ దినాలలో చిన్న సమస్యకు భయపడి నువ్వు గడగడ వణుకుతున్నావేమో, చిన్న సమస్యని జయించలేక, చిన్న ఆర్థిక పరిస్థితిని జయించలేక, చిన్న ఆరోగ్యాన్ని జయించలేక, చిన్న అవమానాన్ని జయించలేక, చిన్న శోధన జయించలేక ఒకవేళ నువ్వు వెనుక తిరుగుతున్నావనంటే నీ అంతరంగంలో ఏదో శపితమైంది దాగి ఉంది. ప్రభుకు ఆయాసకరమైంది, ప్రభుకు దుఃఖకరమైంది, ప్రభుకి అవమానం కలగచేసేది. అందుకే ప్రభు అంటాడు, నేను అది తొలగించేంత వరకు నేను రాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సత్యం చెప్పనివ్వండి. జయించు సంఘంగా పేరు పెట్టిన దేవుడు అపజయాల పాలు కావటం ఆయనకి ఇష్టం లేదు కనుక, ఇదిగో ఈ నూతన మాసంలో ఒక వాగ్దానపూర్వకంగా ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు గత మాసం వరకు నువ్వు అపజయాల పాలయ్యావేమో, గత మాసం వరకు ఒకవేళ సిగ్గుతో తలదించుకునే పరిస్థితే కావచ్చు, గత మాసం వరకు నువ్వు కన్నీటితోనే ఉండి ఉండవచ్చు. కానీ ఈ మాసంలో ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, ఈ సెప్టెంబర్ మాసం, ఈ మొదటి పునరుత్థాన దినమున నీ అపజయాలకు కారణం నేను రాకపోవడమే. నేను రాకుండా నీ ఆలోచనలేవో అడ్డగించాయి,
నీ కోరికలేవో అడ్డగించాయి, శపితమైనవేవో అడ్డగించాయి. ప్రభు చూసే చెప్తున్నాడు, వారిలో శపితమైనది ఉంది, కానీ వాళ్ళు లేదని బొంకుతున్నారు, అబద్ధమాడుతున్నారు, అసత్యంగా ప్రవర్తిస్తున్నారు. అది తొలగించుకుంటే నేను వస్తాను. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, నీ హృదయంలోది చూసి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ శపితమైనది తొలగించుకో, దేవుని దుఃఖపెట్టే ఆ కార్యం తొలగించుకో, దేవునికి ఆయాసకరమైన కార్యాన్ని తొలగించుకో. ఒకవేళ ఏ విషయమో లోపమో అది నీకు తెలుసు కనుక దాన్ని నువ్వు తొలగించుకో. నువ్వు దాన్ని తొలగించుకున్న రోజు నా ప్రభు అంటున్న మాట, నేను అప్పుడు వారితో వస్తాను. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మనల్ని పోషిస్తున్నాడు, మనల్ని కాపాడుతున్నాడు, మనల్ని కంటికి రెప్పలాగా. ఎంతోమంది భూగర్భంలో కలిసిపోయినా మనల్ని సజీవుల లెక్కలో ఉంచుతున్నాడు. కారణం ఏంటంటే మనం ఒక పరిశుద్ధమైన సంఘంగా కట్టబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధులగుటకు మీరు పిలువబడ్డారు. ఈ సముఖము కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే ఈ మందిరము ద్వారానే ఆయన ప్రత్యక్షపరచుకోవటానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, పవిత్రమైన వస్తువులను తాకినప్పుడు అపవిత్రమైనది కూడా పరిశుద్ధపరచబడుతుంది. కానీ అపవిత్రతను పరిశుద్ధత తాకితే పరిశుద్ధత కూడా అపవిత్రతగా మార్చబడుతుంది. అయితే నీ తలంపులు పరిశుద్ధమైనవైతే అపవిత్రపు తలంపు వచ్చి ఆ పరిశుద్ధ తలంపును తాకినప్పుడు అది కూడా పరిశుద్ధపరచబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ఊహలు, నీ ఆలోచనలు, నీ తలంపులు అవి పరిశుద్ధమైనప్పుడు ఏదైనా అపవిత్రమైనది నిన్ను తాకితే అది పరిశుద్ధపరచబడుతుంది. ఆ ఆలోచన పరిశుద్ధమైనదిగా మార్చబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నీ మనస్సు, నీ ఆలోచన యథార్థమైంది, మంచిగా ఆలోచిస్తావు, మంచి తలంపులు కలిగి ఉంటావు. ఒకడు వచ్చి ఒక చెడ్డ మాట చెప్తాడు. ఆ చెడ్డ మాటని వాళ్ళు మంచివాళ్ళు కాదు, ఈ మంచి మనసుతో ఉన్నప్పుడు, పరిశుద్ధతతో ఉన్నప్పుడు అది ఎలా తాకుతుందంటే నీకు మనల్ని ప్రేమించినట్లుగానే వాళ్ళని దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక వాళ్ళు మంచివాళ్లే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారిలో చెడ్డ తలంపు నీ పరిశుద్ధమైన ఆలోచనల చెడ్డ తాకినప్పుడు అది పరిశుద్ధపరచబడి అది పవిత్రంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే మీరు నాగం పాములను ఎత్తిపడతారు, కుయుక్తిని గ్రహించగలుగుతారు. మీ తలంపులు పాడు కాకుండానట్లుగా, మీ మాటల్లో దోషము రాకుండానట్లుగా, మీ ప్రవర్తనను పరిశుద్ధంగా కాపాడుకున్నట్లుగా మీరు వినే మాటలు అపవిత్రములైనా కూడా అవి మన తలంపుల్లో పరిశుద్ధతను బట్టి అవి పరిశుద్ధంగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు నువ్వు ఇచ్చే సమాధానం పవిత్రంగా ఉండాలి. నువ్వు ఇచ్చే ఆలోచన వాళ్ళ జీవితాన్ని కట్టేదిగా ఉండాలి. నువ్వు వాళ్ళని చూసే విధానము అందరూ చూసినట్లుగా కాకుండా ఒక ప్రత్యేకంగా దేవుడు చూసినట్లుగా చూడగలిగే చూపు మనం పొందుకోగలగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మీలో ఉన్నటువంటి ఆ అపవిత్రత తొలగించుకుంటే తప్ప నేను మీతో రాను. అయితే ఇప్పుడు గమనించండి, ఆ నిషిద్ధమైనది ఏమిటి? చూడండి అన్నమాట. ఇర్మియా పుస్తకం 17వ అధ్యాయము 5వ వచనం. యెహోవా ఇలాగున సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తమకు ఆధారముగా చేసుకొనుచు తమ హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఎవరు శాపగ్రస్తులు అంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మీదనున్న మనసట తొలగించుకునేవాడు. అంటే దేవునితో కలిసి ప్రార్థన చేసేవాడు ఆ ప్రార్థన లేకుండా చేసుకున్నప్పుడు శాపగ్రస్తుడు అవుతున్నాడు. దేవుడిచ్చిన అభిషేకాన్ని, దేవునితో కలిసి నడిచే అనుభవించిన దేవుణ్ణి కాదని ఆ అభిషేకాన్ని తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. దేవుడు బలపరుచుటకు, దేవునితో ఐక్యపరచుకొనుటకు సంఘ సహవాసాన్నిచ్చి తన ఉపదేశము ద్వారా ఆయన కడుతున్నప్పుడు, ఎరువు వేస్తున్నప్పుడు, నీళ్లు పోస్తున్నప్పుడు, కాపుదల కలిగి ఉన్నప్పుడు ఆ కాపుదలలో నుంచి వెళ్ళేవాడు శాపగ్రస్తుడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా,
చూడండి, దేవుని మీద నుండి మనస్సు తొలగించుకుంటున్నారట. ఎంత దౌర్భాగ్యం! ఈ రోజున లోకంలో ఉన్న ఆశలు సంఘంలోకి వస్తున్నాయి, లోకంలో ఉన్న కోరికలు సంఘంలోకి వస్తున్నాయి, లోకంలో ఉన్న నటన సంఘంలోకి వస్తుంది. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డారా, ఎందుకంటే వాళ్ళు దేవుని మీద నుండి మనస్సు తొలగించుకొని వాటిపైన మోపుతున్నారు. ఆకర్షణల వైపు, అందం వైపు, లోక సాంప్రదాయాల వైపు, లోక పద్ధతుల వైపు, లోక ఆచారాల వైపు దేని మీద నుండి మనసు తొలగించుకుంటున్నారు? దేవుని మీదున్న మనస్సును వాటి వైపు త్రిప్పుకుంటున్నారు. అలా త్రిప్పుకున్నప్పుడు అతడు ఎంత భ్రష్టత్వానికి సంభవిస్తాడో, అతడు ఎంత అవివేకిగా మారిపోతాడో, ఎంత అయోగ్యుడిగా మారిపోతాడో సాల్మాన్ మహారాజు మనకు ఒక ఉదాహరణ. అతడట తన దగ్గర ఉన్నటువంటి భార్యలు తన మనస్సును దేవుని నుండి త్రిప్పారు అని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. తన దగ్గర ఉన్నటువంటి తన భార్యలు, పనికత్తెలు ఎవరినైతే లోకంలో ఉన్న వారితో స్నేహం చేసి తన భార్యలుగా చేసుకున్నాడో వాళ్ళందరూ కలిసి దేవుడిచ్చిన జ్ఞానాన్ని, దేవుడిచ్చిన ప్రతిష్టను, దేవుడిచ్చిన వైభోగాన్ని, దేవుడిచ్చినటువంటి ఘనతను దేవుని వైపు నుండి త్రిప్పి వారి వైపు ఆకర్షించుకున్నారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ సన్నిధిలో గణపరచబడ్డాడో, ఏ సన్నిధిలో దీవించబడ్డాడో, ఏ సన్నిధిలో ఘనత వహించబడ్డాడో అతడి మనస్సును వాళ్ళ వైపు, అష్టారోతుల వైపు, దేవతల వైపు త్రిప్పబడ్డాడు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, ఊపిరి పోసి దుష్టుని కన్ను పడకుండా మనల్ని కాపాడుతున్నప్పుడు ఆయన నుండి మన మనసు తిప్పుకోకూడదు. నువ్వెవరితో స్నేహం చేస్తున్నావో జాగ్రత్తగా చూసుకో. నీ స్నేహము దేవుని మీదున్న మనస్సును వారి వైపు తిప్పుతుందా? నీవు మాట్లాడేటప్పుడు, నువ్వు ప్రవర్తించేటప్పుడు, నీ ఉద్యోగ స్థలములో దేవుని మీదనున్న నీ మనస్సును వాళ్ళు అటువైపు త్రిప్పుతున్నారా? జాగ్రత్తగా గమనించుకోండి. అలా ఒకవేళ త్రిప్పబడితే ప్రభు అంటాడు, శాపగ్రస్తుడు అవుతావు. ఎవరో చెప్పి, ఎవరో ఏదో చేసే పని లేదు. దేని ద్వారానో నీ మీదకి ఉగ్రత వస్తుంది అని భయపడే అవసరము లేదు. ఒకటి, నీవు ఆయన మీద పెట్టుకోవలసిన మనస్సును నీవు త్రిప్పుకోవటమే నీకు శాపం. అది నీకు దీవెన లేకుండా చేస్తుంది, నష్టాల బారిన పడేస్తుంది, నిన్ను ఒంటరిని చేస్తుంది, నీకు అనేకమైన నిందలకు, అవమానాలకు గురిగా నిన్ను నిలబెడుతుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొట్టమొదట దేవుడిస్తున్న మాట ఏమిటంటే, దేవుని వైపు నుండి ఎవరి మనస్సు అయితే మరలుకుంటారో, ఎందుకు మరలింది వాళ్ళకి? వాళ్ళు దేని ఆశ్రయం చేసుకున్నారు? మనుష్యులను ఆధారం చేసుకున్నారట. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి కాదు, మనుష్యులను ఆధారం చేసుకున్నారు. మా సమస్య ఈ మనుష్యుడు పరిష్కరిస్తాడు, మాకు దేవుని కంటే ఎక్కువగా మనుష్యుడు సహాయం చేస్తాడు, ఆ మనుష్యుడి దగ్గరికి వెళ్తే మాకు ఆదరణ కలుగుతుంది అని మనుష్యులను ఆధారం చేసుకున్నారు. చిన్న సమస్య రాగానే చాలామంది పుట్టింటికి వెళ్ళిపోతుంటారు, తల్లిగారింటికి వెళ్ళిపోతుంటారు. కొంతమంది ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, అన్నదమ్ముల దగ్గరికి వెళ్తుంటారు, మనల్ని చేరువుగా ఉన్నవారి దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే సమస్య అనేది మన జీవితంలో కలిగినప్పుడు మనకు ఆశ్రయదుర్గమైన దేవుని దగ్గరికి మనం రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు త్రిప్పుతున్నారో మనస్సు దేవుని మీద నుండి? బైబిల్ సెలవిస్తుంది, నీకు సమస్య వచ్చినా, శోధన వచ్చినా, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా ఆయన పైన ఆనుకున్న వాడిని పూర్ణ శాంతి గలవానిగా మారుస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన పైన ఆనుకున్నవాడిని అంటే ఆ శాంతి ఇస్తా అన్నాడు. అంటే నీకు సమస్య ఉంది అని ఆయనకు తెలుసు. ఆ పూర్ణమైనటువంటి శాంతి ఇస్తానని ప్రభు వాగ్దానం చేశాడంటే నీకు సమస్యలున్నాయి, నీకు శోధన వస్తుంది, నిన్ను బలహీనపరిచే పరిస్థితులు ఎదురవుతాయి, నీ ఆత్మీయతను కలవరపెట్టే పరిస్థితులు ఎదురవుతాయి. అయితే నువ్వు చేయవలసిందల్లా ఒకటే, ప్రభు పైన ఆనుకున్నప్పుడు ఆయన శాంతినిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన పైన నుండి ఇప్పుడు మనసు ఎవరు తొలగిస్తున్నారంటే బంధువులు, స్నేహితులు,
శ్రేయోభిలాషులు, మనుషులు వాళ్ళని ఆధారం చేసుకున్నప్పుడు దేవునిపైనున్న మనస్సట అది తొలగిపోతుంది. జాగ్రత్తగా వినాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకనంటే ప్రాణం పెట్టినవాడు ప్రేమతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయనతోనే అంటుకట్టబడి ఉండాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి వలన సహాయము కలగదు. బైబిల్ అదే సెలవిస్తుంది. యెహోవా కావలి కాయని ఎడల కావలి కాయువాని ప్రయాస వ్యర్థము. యెహోవా కట్టని ఎడల కట్టేవాని ప్రయాస. అంటే ఇది వ్యర్థమని తెలిసిన తర్వాత మనుషులను ఎందుకు ఆశ్రయిస్తున్నాం? అది వ్యర్థమని తెలిసిన తర్వాత మనుషుల దగ్గరికి పోయి దేహ్యాలు ఎందుకు అడుగుతున్నాం? అది వ్యర్థమని తెలిసిన తర్వాత నన్ను కాపాడేవాడు ఆ మానవుడు, నన్ను కాపాడేవాడు ఈ మనుషుడు, నన్ను కాపాడేవాడు ఆ బంధువుడు అని వాళ్ళని ఎందుకు ఆశ్రయిస్తున్నావు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవి కాస్త మనకు ఆయాసకరంగా ఉన్నా దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. వాళ్ళు శాపగ్రస్తులు కావటానికి మనుష్యులను ఆశ్రయించారు. మరొకసారి చదవండి ఆ మాట. యెహోవా దేవుడే ఇలాగున సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను అనగా ఆత్మ లేనటువంటి మనుషులను, శరీరతత్వంగా ప్రవర్తించే వారిని, శరీర ప్రకారంగా జీవించే వారిని ఆధారము చేసుకున్నావు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాట వినటానికి చేర్చుకోవటానికి దుఃఖము బాధే. కానీ అంత కఠినమైన మాట దేవుడు మాట్లాడాడు కనుక మనం విని మన హృదయంలో చేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కఠినాత్ముడు కాదు, ప్రాణం పెట్టినవాడే. కానీ మన పట్ల తనకున్న ప్రేమను బట్టి ఆయన కఠినమైన వాక్కును విడుదల చేస్తున్నాడు. అది మన హృదయంలో చేర్చుకోవాలి. ఆయన చెప్తున్నాడు కనుక వాళ్ళని ఆధారం చేసుకోకూడదు, వాళ్ళపైన ఆనుకోకూడదు. ఎవరైతే దేవునిపైన ఆనుకుంటారో వారిని పూర్ణ శాంతి గలవానిగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో సౌలు ఉన్నాడు. అతడికి దేవుడు ఎన్నిసార్లు హెచ్చరిక చేశాడు. ఎన్ని మార్లు హెచ్చరిక చేసినా తన హృదయాన్ని మార్చుకోలేకపోయాడు. ఎందుకనంటే తనలో ఉన్న శపితమైంది దేవునిపై నుండి తన మనస్సును తన వైపు త్రిప్పుకుంది. తనలో ఉన్న శపితమైన ఆలోచన. ఎందుకనంటే బైబిల్లో ప్రభు మొట్టమొదట చెప్పాడు, సౌలా ఇదిగో ఇవి శపితమైన వాటిని ఏవి కూడా తీసుకురాకు, వాటిని సంహరించు అన్నాడు. అయితే సౌలు శపితమైన వాటిని కొన్ని మిగిల్చుకున్నాడు అని ఉంది బైబిల్లో. దేనికి మిగిల్చుకున్నావు సౌలా అని అడిగితే ఆయన అంటాడు, నిన్ను కనపరచటానికి అంటాడు. విచిత్రం అక్కడ. శపితమైనవి తొలగించు అన్నాడు ప్రభు, సంహరించు అన్నాడు. సంహరించకుండా దాంట్లో శ్రేష్టమైనవట. శపితమైనవే వాస్తవానికి, అందులో ఇంకా ఈయనకు నచ్చినవి. ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ మాట. అందులో శ్రేష్టమైనవి అంటే శపితమైన ఆలోచనలో కూడా కొన్ని శ్రేష్టమైనవి ఉంటాయట. అవి ఆయనకి నచ్చాయి సౌలుకు. వాటిని తీసుకొచ్చి ఆరాధనకు వస్తున్నాడు. ఎందుకు సౌలు అంటే ఏమన్నాడు? నిన్ను ఆరాధన చేయటానికి, నిన్ను గణపరచటానికి, నిన్ను కొనియాడటానికి. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, శపితమైనవి కొన్ని మన ఇష్టంగా మార్చుకొని వాటితోనే దేవుని దగ్గరికి ఆరాధనకు వస్తున్నాం. ఇప్పుడు ఈయనలో శపితమైనది ఏమిటి? అసూయ. సౌలులో ఏమిటా శపితమైన స్వభావం అంటే అది అసూయ. అసూయను హృదయంలో పెట్టుకొని సమూయేలు ఎదురుకొచ్చి జేహో అని కీర్తనాదం పాడుతున్నాడు. ఏంటి సౌలా నీ జయానికి అర్థం అని అంటే, నేను అందరినీ నిర్మూలపరిచానన్నాడు. కానీ నాకు కొన్ని వినిపిస్తున్నాయి మరి శపితమైనవి అని అంటే, అవి నా కొరకు కాదు దేవుని ఆరాధన చేయటానికి అంటాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. ఒక్కసారి అతను మనసు అట్లా త్రిప్పుకున్న ఆ స్వభావము ఎంతకీ విడిపించట్లేదు. మరలా దేవుని వైపు తిరగట్లే మనస్సు. ఆ శపితమైంది లోపల పెట్టుకొని 38 సంవత్సరాలు పరిపాలన చేస్తున్నాడు. ప్రతి చోట అపజయమే, ప్రతి చోట నింద,
ప్రతి చోట అపజయమే. అయినా కూడా ఆ అధికారాన్ని దృష్టిలో పెట్టుకొని అతడు ప్రయాణం చేస్తున్నాడు, కానీ జయించాలి అన్న ఆలోచన అతనికి రావట్లేదు. ఈ రోజున కూడా జాగ్రత్తగా వినాలి. అసూయలు మనస్సులో పెట్టుకొని, కక్షలు మనస్సులో పెట్టుకొని, సాధింపు మనస్సులో పెట్టుకొని ఈరోజు దేవుణ్ణి ఆరాధన చేయటానికి వస్తున్న మన జీవితాలలో జయముందా, అపజయముందా? జయించే సంఘానికి వచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, నీ మనస్సు దేవుని త్రట్టు నుండి తిప్పుకొని శపితమైన వాటి మీద మనస్సు పెట్టి ప్రభువుని ఆరాధిస్తున్నప్పుడు మనము తృప్తి చెందుతున్నామా? నీ గుండె తృప్తితో నిండుకుంటుందా? ఆయన సన్నిధి తాకిన అనుభవం నీకుందా? కనుక జాగ్రత్తగా వినండి. ప్రభు అంటాడు, శపితమైనది నువ్వు ఎప్పుడైతే తీసివేస్తావో నేనే నీకు తోడుగా వస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆనాడు దేవుడు తోడుగా ఉంటే ఇశ్రాయేలు ప్రజలకు ఎన్ని మేలులు జరిగాయో అంతకన్నా అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి. ఆయన తోడు రావాలనంటే శపితమైంది ఉండకూడదు. సౌలు వెంట దేవుడు లేడా? ఉన్నాడు. కానీ దేవునికి అవకాశం ఇవ్వట్లేదు సౌలు. దావీదు చేత హెచ్చరించబడుతున్నాడు, అనేక ప్రవక్తల చేత హెచ్చరించబడుతున్నాడు, సమూయేలు చేత హెచ్చరించబడుతున్నాడు. కానీ అతని మనసు మారట్లేదు. ఆ శపితమైంది తొలగించుకోలేకపోయాడు. అది ఎప్పుడైతే తొలగించుకోలేదో, తన హృదయం ఎప్పుడైతే మార్చుకోలేదో, ఆ హృదయ గర్వము చేత అతడు విడువబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, అదే దావీదు ఉన్నాడు. దావీదును దేవుడు అంటాడు, ఇతడు నా హృదయానుసారుడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని హృదయంలో ఉన్నది ఏదో అదే చేసేవాడు. హృదయానుసారుడు అంటే ప్రభు హృదయం ఎలా ఉందో ఆ హృదయంలోనిది గ్రహించి దాన్ని చేసేవాడు దావీదు అన్నాడు. సంఘం పైన దేవుని ఆత్మను కుమ్మరిస్తానన్నాడు దావీదు. ఇశ్రాయేలు ప్రజల మీద దావీదు సంతతి ఆత్మను కుమ్మరిస్తానని ప్రభు మాటిచ్చాడు. అంటే ఇప్పుడు సంఘం ఏమై ఉండాలంటే దేవుని మనస్సు ఎరిగి దాన్నే ప్రవర్తించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మనస్సు ఏదో ఎరిగి దాన్ని చేయడానికే సంఘం ఇష్టపడాలి. మన ఇష్టంతో దేవుణ్ణి సంతృప్తి పరచలేము. మన ఇష్టంతో మనం సంతృప్తి చెందుతాం, కానీ దేవుడు ఇష్టపడాలి. కనుక దేవుని ఇష్టం మన హృదయంలో నుంచి నెరవేర్పు జరగాలి. దేవునికి స్తోత్రం. అందుకే దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. అతడి మనసు ఎలాంటిది? ఒక ఫిలిస్తీయుడు దావీదు ఎదుట నిలబడి, సౌలు రాజ్యం ఎదుట నిలబడి దూషిస్తున్నాడు దేవుణ్ణి. దేవుణ్ణి దూషిస్తున్నప్పుడు అభిషేకించబడిన రాజు, పట్టాభిషేకం చేయబడిన రాజు, సింహాసనాసీనుడైన రాజు గడగడ వణుకుతూ దాక్కున్నాడు తప్ప అతడు తిడుతుంటే నా దేవుణ్ణి తిడుతున్నాడన్న రోషం రాలే. గొలియాతు అవమానపరుస్తుంటే నా దేవునికి అవమానం జరుగుతుంది అన్న రోషం రాలే. కారణం ఏంటంటే శపితమైంది హృదయంలో ఉన్నప్పుడు అతడు బలహీనపడిపోతాడు, అతడు భయస్థుడిగా మారిపోతాడు, అతడు ఒక అడుగు ముందేయడానికి ఇష్టపడలేడు. ఎందుకంటే ఆ శపితమైంది రానివ్వదు, దేవునిపై నుండి మనసు త్రిప్పివేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే దావీదు అంటాడు, ఆఫ్టర్ ఆల్ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఒక దేశాన్ని గడగలాడేటవేంటి, నేను వెళ్ళి వాని తలను నరుకుతాను. దేవునికి స్తోత్రం. ఎవరితను? దేవుని హృదయానుసారుడు. దేవుని హృదయంలో ఉన్న ఆశ. అంటే ఇప్పుడు ఆ ఆశ దేవుని ఏంటంటే, ఎంతటోడినైనా నీ చేతికి అప్పగించాను కనుక నువ్వు భయపడక వాణ్ణి సంహరించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను కృంగదీస్తున్న నీ ఆత్మీయతను పాడు చేస్తూ నిన్ను మోసపరుస్తున్న ఏది కూడా నీకు హాని చేసేది కాదు. కానీ నీలో శపితమైంది ఉంటే నువ్వు తప్పిపోతావు. నీలో శపితమైంది ఉంటే ఇదిగో నువ్వు చెట్టుచాటుకు దాక్కుంటావు. నీకు శపితమైంది ఉంటే నువ్వు స్వరం వింటావే, కానీ ఆ రోషాగ్ని, ఆయన చేసినటువంటి త్యాగము నువ్వు చూడలేవు. దావీదు మొట్టమొదట దేవుని హృదయము తట్టు తన హృదయము తిరిగింది అని చెప్పటానికి మొదటి సాక్ష్యం ఏంటంటే ఆయన హృదయానుసారుడు. దేవునికి స్తోత్రం. రెండవది, ఆయనను చంపడానికి వెళ్తున్నప్పుడు
యుద్ధోపకరణాలు వేసినప్పుడు అంటాడు, ఇవి నాకు వల్ల పడవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఏంటంటే ఒక శత్రువును జయించేటప్పుడు అతడు తీసుకున్నటువంటి తీర్మానం ఏమిటంటే, మనుష్యుల ఆధారము కాక, మనుషుల శక్తి మీద ఆధారపడక, మానవ జ్ఞానం మీద ఆధారపడక అతడు దేవునిపైనే ఆధారపడ్డాడు. కనుక ఆయన అంటాడు, నేను ఉన్నది దేవుని సన్నిధిలో కనుక అతన్ని నిశ్చయంగా నేను సంహరిస్తాను. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో బలపడి నాటబడి అభివృద్ధి చెందే వారిలో ఉండే వైరాగ్యం అది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అతడు దేవుని సన్నిధిలో నుండి వెళ్ళి గొల్యాతును చంపగలిగాడు. మూడవదిగా దావీదులో దేవుడు చూసినటువంటి ఒక అద్భుతమైనటువంటి గుణం ఏమిటంటే, దావీదు నిష్పక్షపాతంగా అతడు పరిశుద్ధపరుచుకున్న తర్వాత, అతడు తప్పిదము తెలుసుకున్న తర్వాత అతడు దేవుని సన్నిధిలో ముగింపు వరకు యథార్థంగా జీవించినటువంటి వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ అదే సెలవిస్తుంది, యథార్థవంతులు నమ్మకస్తులు ఆయన పరిచారకులై ఉంటారు, వారు దేవుని యొద్ద నివాసము చేస్తారని. ప్రియురాలు కూడా అంటుంది, ఇదిగో ప్రియుడా, నా ఉద్యానవనమునకు ఏం చేయి, నీకు ఇష్టమైన ఫలములను భుజించు అని ఉంటుంది బైబిల్లో. నీకు ఇష్టమైన ఫలములు అంటే సంఘము ఏం ఫలించాలి? ఆయన ఇష్టాన్ని ఫలించాలి, ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలి. అప్పుడు వచ్చి ఆయనకి ఇష్టమైన తెంపుకొని వెళ్ళిపోతాడు, మన ఇష్టాన్ని కాదు. కనుక సంగమా, రాకడ దినాలలో ప్రవహిస్తున్నటువంటి సూచన ఒకటే, నీవు మోసపోకు. నిన్ను ఎవరూ మోసం చేయరు, కానీ నీకొస్తున్న తలంపు, నువ్వు తీసుకుంటున్న నిర్ణయాలు నిన్ను మోసం చేయకుండా నువ్వు జాగ్రత్త పడు. ఒకవేళ నువ్వు ఇంకా మోసపోతున్న దినాల్లో ఉంటే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన సత్యం ఒకటే, ప్రభు సమీపంగా ఉన్నాడు. ఆయన వచ్చాడా, రేపు విడవబడతాం. ఆయన వచ్చాడా, ఆయన సమకూర్చుకున్న సంఘం ఎత్తబడుతుంది. కనుక ఆ సూచన నీకు కనిపిస్తున్నప్పుడు బహు భయము గలవాడవై జాగ్రత్త పడి అవి దొంగిలింపబడకుండా, మోసపోకుండా నిన్ను నీవే జాగ్రత్త పడు. ఆయన రాకడకు సిద్ధపడు. అలాంటి కృప ప్రభు మనందరికీ దయచేయును గాక.